ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడనే హైదరాబాద్ లో బోరబండ కనిపించింది. చిరంజీవి గారికి ఎప్పటి నుంచి ఫ్యాన్ మీరు? ఈయన అప్పుడు నాకు తెలుగు వచ్చిన కానీ 86 నుంచి చిరంజీవి ఫ్యాన్ అండి. అప్పుడు ఇది కొండవీటి దొంగ అని, కొండవీటి రాజా అని, ఇటు ఖైదీ సినిమాని అట్లా అట్లా చూసేదండి. నేను మాత్రం మా ఊరి నుంచి ఆటోలు లేకుండే సినిమా హాల్కు. కనీసం అప్పుడు పల్లెటూరు మాది అక్కడ సూర్యాపేట అవతల, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గుమ్మడిలో ఉండే. అయితే గుమ్మడిల కాంచి తుంగతుర్తికి నడిచిపోయేది 11 కిలోమీటర్లు నడిచి వచ్చేది అన్నట్టు. అట్లా అది సినిమా గురించి స్కూల్ బంద్ చేసుకొని 11 కిలోమీటర్లు నడిచిపోయి సినిమా చూసి వచ్చేది. ఎందుకంటే నీకు అంత పిచ్చి అంటే సినిమా అంత పిచ్చి అండి నాకు అనేది. సినిమా అంటే నాకు చాలా పిచ్చి అండి. చిరంజీవి అంటే ఆ సారు డాన్స్ చేస్తుంటే నాకు ఎంతో సంతోషం అని అనేది అన్నట్టు. ఎక్కడ పిచ్చి ఉంటారు ఇడని అనేది స్కూల్లో కానీ బయట కానీ అంటే చిరంజీవి అంత పిచ్చి అన్నట్టు. అదే ఇప్పుడు మీకు చిరంజీవి గారి సినిమాలో ఫేవరెట్ సినిమా ఏంటి? ఈ చిరంజీవి ఖైదీ సినిమా, గరాణ మొగుడు, అన్ని సినిమాలు బాగానే ఉన్నాయండి. మొన్న వచ్చిన వాళ్ళ తిరిగి వేరే సినిమా కూడా బాగానే ఉంది. డైలాగ్ ఏమైనా చెప్తారా? వీరశంకర్ రెడ్డి మొక్కే కదా పీకేస్తే పీక కోస్తా. ఏమమ్మా కొద్దిగా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో, రఫ్ ఆడించేస్తా, బాక్స్ బద్దలై గడ్డ కారాలే. ఆ సారు కళ్ళలోనే ఉంటుందండి. అది మెగాస్టార్. అందుకోసమే ఆ సార్కి చాలా మంది ఫ్యాన్స్ అయి ఉంటాం. సారు ఇట్లనే 100 సంవత్సరాలు బ్రతకాలని, ప్రతి సంవత్సరము ప్రతి ఆగస్టు 22వ తారీఖు ఇక్కడికి అభిమానులందరూ రావాలని, ఇట్లనే గ్రాండ్గా సార్ పుట్టినరోజు జరిపించుకోవాలని, అందరం మీరు చూడాలని కోరుకుంటున్నాం. ఇంకా బ్లడ్ ఇచ్చారమ్మా? బెడ్ చేయలేదు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడి నుంచి వచ్చినాం. జూబిలీస్ లాస్ట్ అనుకుంటాం మేము. అయితే ఇప్పుడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చారు కదా, సమర్థంగా చిరంజీవిని మాకు బాధలు కష్టాలు చెప్తాం. నాకు టైలర్ వచ్చింది, నాకు ఆయన ఆదుకుంటాడు, చిరంజీవి కొడుకు ఆయన ఆదుకుంటాడు అని ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి ఇంత అన్నం తిని సార్ మాకు ఆయన సాయం చేయాలి. మేము చాలా గరీబులం, మాకు ఊళ్ళో ఇల్లు లేదు, గీత పొలం ఇంటి అందులో బోరు లేదు, చాలా గరీబ్ వాళ్ళం. ఏ రోజుకి ఆ రోజు బియ్యం కొనుక్కొచ్చుకొని తింటున్నాం. ఈ సార్కి మేము చెప్పి మా బాధలు కష్టాలు తెల్లారుకుంటాను వచ్చినాం. చిరంజీవి చల్లకుండా కడుపు చల్లకుండా నిండా నూరేళ్ళు బతకాలి. ఆయన సినిమాలు ఆయన పాటలు నాకు చాలా ఇష్టం. వాళ్ళ ఫ్యాన్స్ నేను.